హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక మంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో మంత్లీ మనకు 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ఇన్ఫోయిడ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్ అసోసియేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మీకు డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే 4.5 to 6 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక ప్లాట్ఫామ్లో ఎవరైతే ఆల్రెడీ యూజర్స్ రిజిస్టర్ చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి మీరు ఫ్రీ ఫ్రమ్ టు పెయిడ్ ఆర్ అప్గ్రేడ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఓవర్ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా చార్ట్స్ రూపంలో అయితే మీరు ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సెల్ మెంబర్షిప్ ప్లాన్స్ ఓవర్ ఎనీ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్ ఛానల్స్, ఫోన్, చాట్, వీడియో కాల్ అండ్ అప్డేట్ ఆల్ ది డీటెయిల్స్ అక్యురేట్లీ ఇన్ ద సిఆర్ఎం సాఫ్ట్వేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరైతే మెంబర్షిప్ని అయితే సెల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక మెంబర్షిప్ సెల్స్కి సంబంధించి ఏవైతే ప్లాన్స్ ఉంటాయో సో ఇక ప్లాన్స్ని అయితే మీరు ఓది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సిఆర్ఎం సాఫ్ట్వేర్లో కూడా మీరు అక్యూరేట్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అచీవ్ సేల్స్ టార్గెట్స్ బై కౌన్సిలింగ్ ది రిజిస్టర్డ్ యూజర్స్ ఆఫ్ జీవన్సాథీ.com బై సెల్లింగ్ హై వాల్యూ ప్యాక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు వచ్చేసి ఎవరైతే రిజిస్టర్డ్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఇక జీవన్సాథీ.com సంబంధించి సో ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి మీరు కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మెయింటైన్ కమ్యూనికేషన్ క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ ది డిఫైన్డ్ మెట్రిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమైజ్ ప్రాఫిటబిలిటీ బై ఎన్ష్యూరింగ్ హై కన్వర్జేషన్ ఆఫ్ లీడ్స్ ఫ్రమ్ కాల్స్ అండ్ చార్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కువగా మీరు వద్ది ఫోన్ కాల్స్ ద్వారా చార్ట్ రూపంలో అయితే మీరు సో కస్టమర్స్ని అయితే కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళకైతే ప్రాపర్ గైడెన్స్ కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇక ప్లాట్ఫామ్ గురించి. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ ఉంటారో సో వాళ్ళని వచ్చేసి మీరు ఫ్రీ టు పెయిడ్ ఆర్ అప్గ్రేడ్కి అయితే మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఓవరాల్గా ఇది సేల్స్కి సంబంధించిన జాబ్ అనమాట. సో మీరు ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో కస్టమర్స్కి అయితే కాస్ట్ చేసేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్, మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గెస్. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. క్లయింట్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. చార్ట్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకొని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ విత్ రొటేషన్ ఆఫ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్, ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్టర్ మ్యాండేటరీ 3 months ట్రైనింగ్ ఇన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ డిపెండింగ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎయిదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఫస్ట్ అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది కదా 3 months. సో ఇక 3 months ట్రైనింగ్ వచ్చేసి మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నోయిడా అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. నోయిడా లొకేషన్కి అయితే వెళ్ళేసి మీరు సో 3 months ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో మీకు
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలా లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. బట్ మనకైతే కంపల్సరీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఎందుకు కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉంటుంది, మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు అని చెప్పేసి ఇన్సైడ్ సేల్స్ jeevansathi.com అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.